ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, ఓవర్ టు యు. సో నవీన్, మొత్తం మీద తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అలానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రస్తుతం తెలంగాణలో తెలంగాణ రైజ్ అనేటువంటి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఏడాది పాలన పూర్తయినటువంటి సందర్భంగా. సో మరోవైపు ఈ నెల 9వ తారీఖున డిసెంబర్ 9వ తారీఖున తెలంగాణ ప్రకటన చేసిన రోజు, ఆ రోజు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా సో తెలంగాణలో ఈ ఉత్సవాలను మరింత గ్రాండ్ గా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది. ప్రధానంగా ఆ రోజు తెలంగాణ సచివాలయంలో, తెలంగాణలో ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఒక అంటే సెక్రటేరియట్ ఎదురుగానే ఇప్పటి వరకు ఒక బాహుబలి ద్వారం అని చెప్పుకుంటారు, సెక్రటేరియట్ లో మెయిన్ ద్వారంగా ఉండేది. సో దాన్ని తొలగించారు. సో దాని ఎదురుగానే కొత్తగా తయారు చేపిస్తున్నటువంటి కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించబోతున్నారు. సో ఈ విగ్రహాన్ని ఏర్పాటుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆ విగ్రహ రూపకల్పన విషయంలో పూర్తి శ్రద్ధ తీసుకుంటున్నారు. సో ఇప్పటికే ఆ విగ్రహం తయారీ జరుగుతున్నటువంటి పెద్దంపరిపేట దగ్గరికి వెళ్లి ఆయన 3 సార్లు విగ్రహ నిర్మాణ పనులను కూడా ఆయన పర్యవేక్షించారు. సో మొత్తం మీద గంగాధర్ ఫైన్ ఆర్ట్స్ ప్రిన్సిపల్ గా ఉన్నటువంటి గంగాధర్ ఈ విగ్రహాన్ని రూపకల్పన చేశారు. సో రమణారెడ్డి అనేటువంటి స్కల్ప్చరిస్ట్ దాన్ని నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తం మీద ఇప్పటి వరకు అంటే తెలంగాణ ఉద్యమం 1969 నుంచి తొలి దశ ఉద్యమం, అలానే మలిదశ ఉద్యమం తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం అంటే అందరికీ ఒక ఇంప్రెషన్ అయితే ఉంటుంది. ఇప్పటికి కూడా మనసులో తెలంగాణ తల్లి రూపం ఇలా ఉంటుంది, తెలుగు తల్లి రూపం ఈ విధంగా ఉంటుంది అనేటువంటి ఒక గుర్తులైతే ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి సరికొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆయన తయారు చేస్తుండడం, సో దాన్ని డిసెంబర్ 9న ప్రతిష్ఠించుతుండడంతో సో అసలు ఆ విగ్రహం ఎట్లా ఉంటుంది, సో ఎట్లాంటి మార్పులు చేశారు. సో ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహం అంటే మనకు అందరికీ గుర్తుకొచ్చేది ఒక కిరీటం, బంగారు కిరీటంతో, మరోవైపు ఒక చేతిలో మొక్కజొన్న పొత్తులు, మరో చేతిలో బతుకమ్మ సంబంధించి బతుకమ్మ, అలానే కాళ్ళకు మట్టెలతో, నడుముకి వడ్డానంతో తెలంగాణ తల్లి విగ్రహం అనేటువంటిది ఇప్పటికి మనకు కనిపిస్తుంది. దీన్ని ఒక తెలంగాణ రాజసాన్ని ఉట్టుపడేటువంటి రీతిలో ఒక వీరనారిగా కేసీఆర్ కావచ్చు, గతంలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసేటువంటి నేతలంతా కూడా చెప్తూ వచ్చారు. కానీ ఈ విగ్రహంలో ఒక దొరసానితనం అనేటువంటిది కొట్టి వస్తుంది. ఈ విగ్రహం అనేటువంటిది అసలు స్థితిలో తెలంగాణ తల్లి కాదని చెప్పేసి రేవంత్ రెడ్డి గతంలో అనేక విమర్శలు చేశారు. సో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహానికి మార్పులు చేసి సరికొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని చెప్పేసి ఆయన చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే కొత్త విగ్రహ తయారీ కూడా జరుగుతుంది. అయితే రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో తెలంగాణ తల్లి ఇలా ఉంటుంది అనేటువంటి కామెంట్స్ కూడా చేశారు. సో సెప్టెంబర్ 17న గాంధీ భవన్ లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో సో చాకలి ఐలమ్మ రూపంతో పోలినటువంటి ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్ లో ఆవిష్కరించారు. ఆ విగ్రహంలో కనుక మనకు చూస్తే ఒక చేతిలో ఒక కర్ర ఉంటుంది, మరొక చేతిలో ఒక చెరుగడ ఉంటుంది, సో మరొక చేతిలో బతుకమ్మ ఉంటుంది. సో తెలంగాణ తల్లి అంటే అప్పుడు గాంధీ భవన్ లో ప్రతిష్ఠించినటువంటి తెలంగాణ తల్లికి ఆ జరీ బార్డర్ 3 రంగులు అంటే కాంగ్రెస్ పార్టీ రంగులతో పోలినటువంటి 3 రంగుల జరీ బార్డర్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ విషయంలో కొన్ని విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో సో పూర్తిగా ఈ విగ్రహం విషయంలో కొన్ని మార్పులు అయితే తీసుకున్నారు. సో ఆ మార్పులు ఎట్లా ఉండబోతున్నాయి, సో ఏంటి అనేటువంటిది మాత్రం చాలా రహస్యంగా ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద కొత్త తెలంగాణ తల్లి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి కంప్లీట్ గా టాప్ సీక్రెట్ గా పెట్టారు. అది ముఖ్యమంత్రికి మాత్రమే తెలుసు. ఈ విగ్రహ తయారీకి సంబంధించి ముఖ్యమంత్రి నేతృత్వంలో ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా వేశారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేపథ్యంలో సీతక్క, అలానే కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేతృత్వంలో ఒక కేబినెట్ సబ్ కమిటీ కూడా వేశారు. సో మొత్తం మీద ఈ విగ్రహం ఎలా ఉండబోతుందన్న దాని మీద చర్చ జరుగుతుంది. మరోవైపు ఈ విగ్రహావిష్కరణ మీద, విగ్రహం మీద కూడా రాజకీయ దుమారం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తుంది. సో కేటీఆర్ ఈ విగ్రహం మీద కూడా కొన్ని కామెంట్స్ కూడా చేశారు. అసలు ఆ విగ్రహం ఎట్లా రూపొందిస్తున్నారు, సో ఎక్కడ రూపొందిస్తున్నారు, సో ఆ విగ్రహ నిర్మాణం విషయంలో ఎట్లాంటి శ్రద్ధ తీసుకున్నారు. సో మా ప్రతినిధి సిద్ధార్థ్ పెద్దంబరిపేట దగ్గర విగ్రహాన్ని తయారు చేస్తున్నటువంటి ప్రాంతం నుంచి మనకు లైవ్ లో పూర్తి